వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో శనివారం ఉదయం నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆయా ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న వర్షాలకు కచ్చా డ్రైన్లు పొంగి వరద నీటితో పాటు మురుగునీరు రహదారులపైకి వచ్చి దుర్వాసనలు వెదజల్లుతూ ఉన్నాయని, కనుక వెంటనే అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి అని అన్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ నిర్వహించాలని అన్నారు. మురుగునీరు ఎక్కువగా ఉన్న చోట క్రూడ్ ఆయిల్ చల్లి దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలి అని అధికారులకు సూచించారు. ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు వాసన పెట్టుకుంటే గుర్తుంటుంది. ఇక ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటం వల్ల ఈ ప్రాంతంలో జల విలయానికి ఎన్నో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో వరద బీభత్సానికి గురైన వేలేరుపాడు మండలం అల్లూరు నగర్, రామారం, ఉదయనగర్ గ్రామం, మాదారం గ్రామాలను శనివారం ఉదయం సందర్శించిన ఏపీ రాష్ట్రం సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కోలుసు పార్థసారథి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుండి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి వరద ముంపు ప్రాంతాలకు గురైన బాధితుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి అని, అంతేకాకుండా వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అందించాలని అన్నారు. అదేవిధంగా బాధితుల షెల్టర్ వద్ద వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు కూడా తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తమ్మినేరు కాలువకు ఎగువ నుండి వరద నీరు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం ఉదయం ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఖాజావాలి వరద ఉధృతిని పరిశీలించారు. వరద నీరు ఎక్కువ కావడంతో ఏలూరు లాకుల వద్ద ఆర్టీఓ సమక్షంలో అధికారులు అన్ని గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాలనీకి వరద నీరు వచ్చి ముంపునకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ఇక ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్ష, అవసరమైన వెంటనే బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించాలి అని ఆదేశించారు. అన్ని పాయింట్స్ కవర్ చేస్తాం. పేపర్ ఎంత చేస్తే వాటర్ అంతా లేదు యాక్చువల్లీ మనకు